Joy University, best emerging university in South India. For admissions, contact. పుష్కులకడి పుష్కుటపక్ పుష్కుటపక్ పుష్కులకడి పుష్కుల సరిగమ సరిగమ ఓం ఓం సరిగమ ఓ ఓ ఓ ఓ ఏమిటండి ఇది? ఇలా పీకల దాకా మనకి సంగీత సాధన చేస్తే గమకాలు గుబుక్కుని వస్తాయని మీ నాన్నగారు అదే మా గురువు గారు చెప్పారు. వచ్చాయా? ఓం గమకాల సంగతి ఓగాని ఓం కొడుకు మాత్రం ఆగదు. అయినా సరే అనుకున్నది సాధించేంత వరకు వణకణం బెడకణం తొడకణం చెడకణం కెనకణం పడకణం చునకణం చురుకణం ఓం సరిగమా. వణికేమో గాని జ్వరం మాత్రం వస్తుంది. ఎంతసేపు నీళ్ళలో ఉంటారు? బయటికి రండి. అంతేనంటారా? వస్తా వస్తా. ఉసుకులగడి ఉసుకులగడి చేపట్టుకో అన్ని కూరుకుపోతున్నాయి. ఓ ఉసుకులగడి ఉసుకులు ఉసుకో సరిగమ పదని సని దాప సనిదప పదని సనిదప మగరిస సరిగమ సరిగమ పదనిస పదనిస పదనిస. ప్రియమైన స్నేహితులారా, రోజు రోజుకి నీలాంబరి మన గాలానికి చిక్కుతోంది. హార్మోనియం నేర్చుకున్నట్టు వేళ్లు నొక్కా, కలివేళ్లు తొక్కా, కళ్ళు కళ్ళు కలిపా, నడుం గిల్లా. ఈ రోజుకి తుసుకుంట తప్ప పుష్కులకి దాకా అన్ని జరిగిపోయాయి. ఇంకా ఆలస్యందుకు ఆ తుష్కుటప్ప కూడా చేసే గురు. ఏమొచ్చింది మీ పోయగలం? పూజారి ఏమిటి అందరూ పరిగెత్తున్నారు? ఎర్రకాలం పొంగిందని చెప్పేసి మట్టి పుచ్చడానికి పెడుతున్నారు బాబు. ఎర్రకాలం పొంగిందా? ఓ ఎంత శుభవార్త చెప్పావు. తుసుకుంటపక్కి ముహూర్తం పెట్టేశావు. వెళ్ళి ఎర్రకాలం పూడ్చుకో. చిప్పల ఎర్రకాలం పొంగింది, ఏం ప్రమాదం వస్తుందో ఏమిటో. అక్కడ ఎర్రకాలం పొంగింది, ఇక్కడ ఈ గోపాలంబురలో ఆలోచన పొంగింది. మాధవయ్య మాస్టర్ ఊళ్ళో లేడు. నేనిప్పుడు ఈ బావిలో దూకుతా. మాధవయ్య మాస్టర్ ఊర్లో లేకపోతే నువ్వు బావిలో దూకడేందుకు గురువా? ముందు నేను దూకుతా, తర్వాత ఆయన దూకుతా. చెప్పింది నోరు మూసుకునేనరా. బావిలో దూకుతా, చేపపిల్ల పడతా, జోబులో పెడతా, నీలంబర తలుపు తడతా, నీలంబర తలుపు తెరవగానే అయ్యో ఇదేమిటండి తడిసిన బట్టలు అని అంటుంది. అయ్యయ్యో, ఇదేమిటండి తడిసిన బట్టలు? ఎర్రకాలం పొంగింది, సంగీతం నేర్చుకునే టైం అయింది. నా కోసం నువ్వు ఎక్కడ ఎదురు చూస్తుంటావేమోనని పొంగి పొరలుతున్న కాలంలోకి దూకి ఎదుకుంటూ వచ్చాను. నేలా అంటాను. అయ్యో నా కోసం ఎంత సాహసం చేశారండి. ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుందండి అని ఉంటుంది. అయ్యో, మీ ఆరోగ్యం ఏమైపోతుందండి? కూర్చోండి. ఆశగా నా వైపే చూస్తున్న ఆమె హృదయాన్ని గమనిస్తూ నా జోబులో ఉన్న చేప పిల్లను తీసి ఆమె జాకెట్లో వేస్తాను. అబ్బా, ఉండండి. చుమ్మునరిచి కసుక్కుమని కౌగులించుకుని తుస్సుమని నా గుండెల మీద సొలిపోతుంది. వెంటనే నేను కిసుకు కిసుక్కుమని ముద్దెట్టుకుని బసక్కు బసక్కుమని మంచం మీద తోసేస్తాను. మిత్రమా దూకై బావిలో. ఓహో ప్లాను బాగానే ఉంది. దూకడం అంటేనే భయంగా ఉందిరా. ధైర్య సాహసే నీలాంబరి మిత్రమా. ఒరే బావిలో దూకే ధైర్యం నాకు లేదు. ఓ పని చేయండి, నేను కళ్ళు మూసుకుని ఉస్కులకిడి అంటాను, మీరు కళ్ళు తెరుచుకుని తుసుకుంటా పక్కన తోసేయండి. అలాగే. ఉస్కులకిడి. ఏమిటండి ఇలా తడిసిన బట్టలతో వచ్చారు? ఓ ఎర్రకాలం పొంగింది నేల. ఇది సంగీతం నేర్చుకునే టైం కదా. నువ్వు నా కోసం యువతలి ఒడ్డున కాటు కూర్చుంటావేమోనని పొంగి పొర్లుతున్న నదిలోకి దూకి ఇలా ఇలా ఎదుకుంటూ వచ్చాను నీ కోసం. అయ్యయ్యో,
నా కోసం ఎంత సాహసం చేశారండి. ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుందండి? ఇదేమిటి సరిగ్గా నేననట్టి అంటుంది? నా ఆరోగ్యం గురించి నీకేం భయం లేదు నెలా? ఎందుకు లేదు? ఇప్పుడు జలుబు చేసి తుమ్ములేస్తే మాటల్లో ఆ సంగతే మర్చిపోయాను. తుమ్మేశాను. చూసారా చూసారా, నేను చెప్పినట్టే తుమ్ములొచ్చాయి. నాకు తుంపులు వస్తాయని నీకెలా తెలుసు నెలా? మీకు తుమ్ములొస్తాయని తెలుసు, తర్వాత నా కొంగుతో మీ తల తొడవాలని తెలుసు, అప్పుడు నా జాకెట్లో చేపలను వదిలేస్తారని తెలుసు, ఆ తర్వాత నేను ఎలా అరుస్తానో, మీరు నన్ను ఏం చేస్తారో కూడా తెలుసు. ఏమీ చేయకుండా అంతా నీకెలా తెలిసింది? ఎలా అంటే సంగీతం పేరు చెప్పి నన్ను మా నాన్నని మోసం చేసి ఈ ఇంట్లో చేరావు. ఇక్కడ నువ్వు చేరడానికి కారణం ఏమిటో, నీ గుండెల్లో ఉన్న దురుద్దేశం ఏమిటో నీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడే విన్నాను. సంగీతం అంటే సాక్షాత్తు సరస్వతీదేవి. ఒక ఆడదాని పొందు కోసం ఆ సరస్వతీదేవికి ద్రోహం చేశావు. నిజంగా నువ్వు ఒక మగాడివైతే ఎంతో కృషి చేసి దీక్షతో గొప్ప గాయకుడు అయ్యేవాడివి. ఒక ఆడదాని సుఖం కోసం మృగంలా మారటం కాదు, ఒక ఆడదాని మెప్పు కోసం పట్టుదలతో ఎంతో సాధన చేసి నువ్వు ఒక మనిషివని నిరూపించుకో. అప్పుడు అందరూ నిన్ను ఆరాధిస్తారు. నలుగురిలో చంప మీద కొట్టి నాకు మచ్చ తెచ్చావు. జీవితంలో మర్చిపోలేని మచ్చ చేసి నువ్వు తలెత్తుకోకుండా చేస్తావు. చూసావా కృష్ణ, దైవ సంకల్పం. మన మధ్య అనుబంధానికి గుర్తుగా ఈ అమ్మవారి నీ చేత నా మెళ్ళో కానుక వేయించింది. మనం కంటున్న కలలో ఈ మంగళసూత్ర రూపంలో ఈ దేవత నిజం చేసింది. ఈ నిజం శాశ్వతం కావాలి నెలా. ఇప్పుడు మన పెళ్లి దైవికంగా జరిగిపోయింది. పెద్దలతో మాట్లాడి మంచి రోజు చూసి మళ్ళీ ఆ మంగళసూత్రం నీ మెళ్ళో కడతాను. అప్పటిదాకా దాన్ని అలాగే ఉంచు. నమస్కారం రాయుడు గారు. ఎందుకు రమ్మని కబురు చేశారు? కారణం లేకుండా కబురు చేయలేదు. అకారణంగా నా కొడుకు మీద నీ కొడుకు చేయి చేసుకున్నాడట. దానికి నువ్వేమంటావు? కారణం లేకపోలేదు బాబు. మాధవయ్య గారి కూతురుని మీ అబ్బాయి గారు అల్లరి చేస్తుంటే మా గోపాలకృష్ణ అడ్డుపడ్డాడంట. విన్నారటయ్యా? మాధవయ్య మాస్టర్ కూతురుని అల్లరి చేస్తే మా వాడిని గోపాలం కొట్టాడట. ఏమండి పెద్ద మనుషులు, ఈవిడి గారి కొడుక్కి మాధవయ్య మాస్టర్ గారి కూతురికి మధ్య ఉన్న కొక్కి అంటూ నిలదీసి అడగండి.
మీరు అడిగితే మేము అడిగినట్టేనండి. చేసింది తప్పు అని చెప్పడానికి బంధుత్వాలే ఉండాలా బాబు? అవును, ఆ రాయుడు మీ అమ్మ నలుగురు ముందు అవమానించాడు. 10 సంవత్సరాల క్రితం నీ మొగుడు చేసిన అప్పు తీర్చకుండా ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి మాట తప్పుతున్నావు. అది తప్పు కదా? ఏమయ్యా మాట్లాడరే? నా కొడుకు చేసిన తప్పుకి ఈవిడ కొడుకు కొట్టాడట, ఈవిడ చేసిన తప్పుకి నేను కొట్టాను. అది తప్ప? ఏమీ తప్పులేదు. రావులమ్మ, వెళ్ళి నీ కొడుకు చెప్పుకో. వాడు పౌరుషం గల మగాడైతే 4 రోజుల్లోపు నా బాకీ తెచ్చమను. లేకపోతే మీ ఇల్లు వేలం వేయించి మిమ్మల్ని బజార్లో నిలబెడతాను. పో. ఆగు, ఎక్కడికి ఆవేశంగా బయలుదేరావు? ఆ రాయుడి ప్రాణాలు తీయడానికి. ఇప్పుడు ఆవేశపడి ప్రయోజనమే ఉందిరా. ఆ రాయుడు బాకీ తీర్చినందుకు తప్పు పట్టాడు, తప్పు చేసినందుకు చెంపదెబ్బ కొట్టాడు. నా కొడుకు సమర్థుడైతే ఆ రాయుడు బాకీ తీరుస్తాడు. నా కొడుక్కి బాధ్యత తెలిస్తే తల్లి రుణం చెల్లించుకుంటాడు. అమ్మా, ఒరే గోపాల్, ఎప్పుడు బాగుపడతావురా అన్నప్పుడల్లా కన్న తల్లివి నువ్వే చెప్పలేకపోతే నేనేం చెప్పగలను అనేవాడివి. కన్న తల్లిని కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను రా, నీకు చేతనైతే, నిజంగా నువ్వు పౌరుషవంతుడివే అయితే ముందు ఆ రాయుడు బాకీ చెల్లించు. వాడి అహం మీద దెబ్బ కొట్టి నీ తల్లి రుణం తీసుకోరా. కృష్ణ, నీ సమస్యలు తీరడానికి ఆ దేవుడే దారి చూపించాడు. ఈ పేపర్ ఒకసారి చూడు. హైదరాబాద్ లో సూర్య రికార్డింగ్ కంపెనీ వాళ్ళు జరిపే సంగీత పోటీలో గెలిస్తే 50,000 రూపాయలు బహుమతిస్తారట. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. నెల పెద్దవాళ్ళు రావచ్చు, కానీ నువ్వు తక్కువ వాడవని ఎందుకు అనుకుంటున్నావు? చూడు, ప్రయత్నిస్తే సాధ్యం కాంది ఏదీ లేదు కృష్ణ. నువ్వు ఈ పోటీల్లో గెలిస్తే మీ అమ్మగారు రుణం తీర్చుకునేవాడు అవుతావు, మన ఊరికి మంచి పేరు తెచ్చినవాడు అవుతావు. దయచేసి వెంటనే హైదరాబాద్ బయలుదేరు కృష్ణ. ఆ విధంగా నెల ఇచ్చిన ప్రోత్సాహంతోనూ అమ్మకు జరిగిన అవమానం పోగొట్టాలని ఉద్దేశంతోనూ నేను ఈ పట్నం వచ్చాను. ఆ షిరిడీ సాయిబాబా దయవల్ని నేను ఈ రోజు ఇంతటి వాడినయ్యాను. తల్లి రుణం తీర్చుకోగలుగుతున్నాను. చాలా సంతోషం బాబు. నా కొడుకులో ఇంత మార్పు తెచ్చినందుకు ఆ భగవంతుడికి ఎంతో రుణపడి ఉన్నాను. భగవంతుడి రుణం తర్వాత తీర్చుకోవచ్చమ్మా. ముందు రాయుడు రుణం తీర్చుకోవాలి. అవునవును, ముందు ఆయన సంగతి చూడండి, లేకపోతే వడ్డీలు పెరిగిపోతాయి. అమ్మో, ఎక్కండి ఆయన. ఏమిటి ఆశ్చర్యంగా ఉందే? నేను ఇచ్చిందంతా ఇచ్చేసావా? అమ్మా, ఇవ్వాల్సింది ఒకటి మిగిలిందిగా, అది కూడా ఇచ్చేసేయి. రాయుడు, ఆ రోజు మా అమ్మను మీ ఇంటికి పిలిపించి చెంపదెబ్బ కొట్టి అవమానించావు. అదే చెంపదెబ్బ ఈ రోజు నా తల్లి నీకు కానుగ్గా ఇచ్చింది. ఈ తల్లికి బిడ్డగా మిగతా వడ్డీ నేనిస్తున్నాను. ఏం పెద్ద మనుషులు, నేను చేసిన తప్పంటారా? రామా, నా కాపీలు దాకా ఆడిది బ్రహ్మాండంగా ఉందంటారా? బాగుంది. సత్యం, నా విజయానికి కారణమైన గురువు గారిని నీలాంబర్ని కలిసి వస్తాను. వెళ్ళరా గురు, ఆల్ ది బెస్ట్. ఈ పల్లెటూరులో ఎట్టించే వస్తా తెలియదు దేవుడు. అమ్మా.